30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స ఆవేశ హాస్పిటల్ హైదరాబాద్. మా డాడీ ఒక డ్రింకర్ సార్. మా ఇంటి పక్కన ఒక అంకుల్ తను మా సాని తలుచుకుంటే తన గురించి చెప్పాలంటే నాకు ఏదన్నా ఉంది సార్. సో ఒక రోజు నా మీద కూల్ డ్రింక్ పడ్డది బర్త్డే రోజు. సో అలా వాష్రూమ్ కి వెళ్ళి నేను క్లీన్ చేసుకుంటుండే నా ఫ్రెండ్ వచ్చి అలా నడుము పట్టుకోవడం గిచ్చడం. అసలు మా ఇంటి ముందు ఉండే ముసలోడు కూడా నన్ను అడ్వాంటేజ్ తీసుకున్నాడు సార్. ప్రైవేట్ క్లాస్ లో ముట్టుకోవడం, ఎట్ల పట్ల అట్లా కిస్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసేవాడు, ఏది పడితే టచ్ చేసేవాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాళ్ళు. తను ఒక రోజు వచ్చాడు నా రూమ్ కి. మార్నింగ్ లేసే వరకు తను నా పక్కన ఉన్నాడు. సరే మ్యారేజ్ చేసుకుందామని నాకు ఒక థాట్ వచ్చింది. సో ఇదే విషయం వెళ్ళి తనకి చెప్పాను, నేను ఉంచుకుంటాను అని చెప్పాను. వేరే మగవాళ్ళని ఎవరిని చూడలేదను, ఇంక్లూడింగ్ యువర్ ఫాదర్. మగవాళ్ళు లేనటువంటి ప్రపంచాన్ని మేము సృష్టించలేము, అది ఊహించుకోవటం కూడా కష్టం, అది చేయలేనటువంటి ఒక అంశం. ఎంతకాలం బతుకుతావు అనేది నాకు అర్థం కావట్లేదు. నాకు అసలు జీవితం మీద విరక్తి వస్తుంది సార్. నాకు అసలు బతకాలని ఓపే లేదు. ఆ బాధ తను చెప్పేసరికి మనసు తేలిక పడి ఉంటుంది. ఎవరికైనా ఏదైనా ఒక సందర్భంలో ఫేస్ చేస్తాం డాక్టర్ గారు, ఆడపిల్లలు ముఖ్యంగా. నేనైతే మాత్రము ఇటువంటి అబ్యూజ్ని డెత్తో కంపేర్ చేస్తానమ్మా. ఏ అమ్మా ఈరోజు శ్రీదేవికి 24 సంవత్సరాలు వచ్చింది, పెళ్ళెందుకు చేయట్లేదమ్మా అనేటటువంటి ప్రశ్నకి ఎటువంటి బదులు చెప్పగలదు మీ అమ్మ? వద్దు సార్, నాకు పెళ్లి అయితే వద్దు. వద్దులేనా? వద్దు. సో మరి కాల్ చేస్తాను కళ్యాణ్ గారు. నేను హలో దివ్య అండి. అవునండి. నేను జయానమ్మా, నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తా ఉన్నాను. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. నమస్తే. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. ఫ్రెండ్ పేరేంటి? శ్రీదేవి మేడం. ఓకే సరే, డాక్టర్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడతావా? ఓకే అమ్మ. దివ్య నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ స్నేహితురాల గురించి మాట్లాడాలని ముందుకు వచ్చారు మీరు. బహుశా ఫస్ట్ టైం అనుకుంటాను అందమైన జీవితంలో స్నేహితురాల గురించి ముందుకు రావడం అనేది. సంతోషం అమ్మా. ఏంటమ్మా సమస్య ఏంటి? మీ స్నేహితురాల సమస్య ఏంటి? అయితే ఆమె మ్యారేజ్ చేసుకోని అంటుంది. ఎందుకు ప్రాబ్లం ఏంటో అయితే అర్థం కావట్లేదు. ప్రెజెంట్ ఏం చేస్తున్నారమ్మా? జాబ్ చేసుకుంటున్నాం మేడం. ఇద్దరు? తను కూడా జాబ్ చేసుకుంటుంది. అయితే నాకు మ్యారేజ్ సెట్ అయింది మేడం. ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ మీ ఇద్దరు? అంటే ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి బెస్టీస్ గానే ఉంటాము. ఓకే. ఆమె ఎందుకు మ్యారేజ్ చేసుకొని అంటుందో నాకైతే అర్థం కావట్లేదు. మీకు సంబంధం అయితే కుదిరింది, ఆ అమ్మాయికి కూడా సంబంధాలు వస్తున్నాయా? వస్తున్నాయి కానీ ఆమె వద్దంటుంది, మ్యారేజ్ వద్దంటుంది, ఏం వద్దంటుంది. వాళ్ళ పేరెంట్స్ తో కూడా నీకు పరిచయం ఉందమ్మా? ఇంటికి అట్లా వెళ్తూ ఉంటావా? వెళ్తాను మేడం. ఓకే. వాళ్ళు ఏమంటారు? వాళ్ళు నన్ను ఎక్కువ ఫోర్స్ చేస్తారు, నువ్వు ఒప్పించావు చెప్తారు. అయితే నేను ఆమెకి చెప్పినా గానీ చాలా మ్యారేజ్ అనేసరికి నా మీద సీరియస్ అయిపోతుంది. నేను కాల్ చేసి అడిగినప్పుడు కూడా ఇంకా సీరియస్ అయిపోయి నీతో కూడా మాట్లాడిన కట్ చేస్తాను అని చెప్పి సీరియస్ అయింది. అంటే నీకెంతవరకు తెలుసమ్మా ఈ అమ్మాయి వద్దు అనుకోవటానికి ఏ కారణం అయి ఉండొచ్చు అనేది ఏమైనా తూచాగా నీకేమైనా ఐడియా ఉందా? నాకేం ఐడియా ఇస్తారంటే కాలేజీకి వెళ్ళేది, సైలెంట్ గా ఉంటుంది, మేము గేట్ దగ్గర కలిసే వాళ్ళం, ఇద్దరం కలుసుకుంటూ వెళ్ళామంటే. ఇంకా తర్వాత నాకు ఇంకేం తెలియదు, సైలెంట్ గానే ఉండేది, మంచిగానే ఉండేది. మనిషి యాక్టివ్ గా ఉంటదమ్మా, చదువు రీత్యా, జాబ్ రీత్యా, ఇవన్నిటిలో కూడా కొద్దిగా యాక్టివ్ అయినా ఆవిడ? అన్ని బానే ఉంటుంది కానీ ఎందుకో ఏదో పోగొట్టుకున్న దానిలాగా ఉంటుంది. నాన్న ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటున్నందుకు దానికి సంతోషిస్తుందా? అబ్బా నీకు పెళ్లి సంబంధం కుదిరింది, నువ్వు హ్యాపీగా ఉంటావు, ఆ విధంగా సంతోషం ఉందా? అంటే తన పెళ్లి వరకే వద్దు అనుకుంటుందా, లేదంటే ఎవరి పెళ్లినైనా కూడా నెగిటివ్ గా చూసే ఇదా? పెళ్లి అవసరమా ఎందుకు అన్నట్టు మాట్లాడుతుంది. మగవాళ్ళతో కూడా మాట్లాడదు. మగవాళ్ళతో మాట్లాడదు? మగవాళ్ళతో మాట్లాడదు. మేము ఏదైనా సరదాగా జోక్ చేసినా ఒప్పుకోదు, ఆమెకు నచ్చదు.
అంటే మామూలుగా ఈ కొద్దిగా అంటే బాయ్స్ ఆ జోక్స్ ఉంటాయి కదా అవి కూడా నచ్చవు తనకి. అవును సార్. సో మగవాళ్ళు అనే ప్రస్తావనే తీసుకురాదు ఆ అమ్మాయి మీ తీసుకురాదు డిస్కషన్స్ లో. లేదు సార్. ఓ ఓకే ఓకే. అందుకే నా వల్ల కాక నీకు తెలిసినంత వరకు ఆ అమ్మాయికి ఏ లవరు ఎవరు లేరు కదమ్మా? ఎవరు లేదు సార్. సో నువ్వు ఈ రోజు మాట్లాడటం ప్రధానంగా ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రుల తరపున మాట్లాడుతున్నావు. అమ్మ మేము ఒప్పించలేకపోతున్నాం, ప్రాణ స్నేహితురాలు కాబట్టి నువ్వు ఒకసారి మాట్లాడి చూడు అని చెప్పి నేను రాయబారం పంపి పేరెంట్స్ అమ్మా, అంతేనా? మరి నీ మాట వింటాదనే నమ్మకం ఉందా? నా మాట వింటదని నమ్మకం లేదు సార్, అందుకే మీకు కాల్ చేశాను. ఓకే ఓకే. మరి మాతో మాట్లాడుతుందో మాట్లాడదో ఈ సబ్జెక్ట్? అమ్మాయి చాలా నెగిటివ్ గా ఉంది కదా. ఎనీవే ఒకసారి ట్రై చేద్దాము. దివ్య కనెక్ట్ చేస్తావమ్మా ఒకసారి మీ ఫ్రెండ్ కి? నేను కనెక్ట్ చేస్తాను మ్యామ్. అయితే మీరు కనెక్ట్ చేసినట్టు ఆమెకు తెలియదు, మీరు వినండి సార్ ఆమె ఏం మాట్లాడుతుంది. The person you are speaking with has put your call on hold. Please stay on the line. హలో. శ్రీదేవి చెప్పే, ఎక్కడున్నావే? ఆఫీస్ లో ఉన్నా నేను. ఓకే, ఖాళీయా బిజీయా నువ్వు? పర్లేదు చెప్పు. ఇంట్లో వాళ్ళు నాకు కాల్ చేశారు. ఎందుకు? మ్యారేజ్ గురించి మాట్లాడదాము. అబ్బా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, పదే పదే మ్యారేజ్ మ్యారేజ్ అని చంపుక తింటావేంటి? కాదు, వాళ్ళ బాధ కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదనే. ఎన్ని రోజులు ఇలా ఉంటే వాళ్ళని బాధ పెట్టుకుంటూ నువ్వు బాధపడుతూ ఏమైందో చెప్పొచ్చు కదా, నీ ప్రాబ్లం ఏంటో. ఆప్ ఇంకా ఇంకోసారి నువ్వు మ్యారేజ్ గురించి మాట్లాడమనుకో, నేను నీతో కూడా మాట్లాడని చెప్తున్నా. ఫోన్ కట్ చేస్తా ఇప్పుడు. సరే సరే, ఒక నిమిషం. అయితే ఒకసారి నువ్వు సార్కి మేడంతో ఒకసారి మాట్లాడు. ఎందుకు? దేనికి? నాకు మ్యారేజ్ అయ్యి నేను బయటకు వెళ్ళిపోతే నీతో మాట్లాడడానికి అవ్వదు, నీ మమ్మీతో మాట్లాడడానికి కూడా అవ్వదు. నేను అలానే హ్యాపీగా సంతోషంగా ఉండలేను. ఒక్క నిమిషం, సార్ వాళ్ళు చెప్పేది విను. నేను తప్పగా ఏమనట్లేదు, ఒకసారి విను. శ్రీదేవి నమస్తే అమ్మా, నా పేరు జయ, నేను అందమైన జీవితం ప్రోగ్రామ్ లో నుంచి మాట్లాడుతున్నాను. మ్యామ్ చెప్పండి. మాకు చాలా హ్యాపీగా అనిపించిన ఒక విషయం చెప్తా చూడు. దివ్య నీ కోసం కష్టపడి, అంటే నేనెంత సంతోషంగా ఉంటున్నానో నా ఫ్రెండ్ కూడా అలానే సంతోషంగా ఉండాలని చెప్పి మాకు మెయిల్ చేయటం, తను నీతో మీ ఇద్దరు మాట్లాడుకునే ఆ కన్వర్జేషన్ సూపర్. మంచి ఫ్రెండ్స్ మా, చాలా హ్యాపీగా అనిపించింది. పాత ఫ్రెండ్షిప్స్ అవన్నీ గుర్తొస్తాయి, మాకు గుర్తొస్తా ఉంటాయి. అంటే అమ్మాయి చెప్పిన దాంట్లో. నమస్తే అమ్మా, డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి. శ్రీదేవి అంటే తను ఒక మాట అందమ్మా, చాలా అది మనసుకి ఇది పరిచే ఒక అంశము. అంటే నేను పెళ్ళి అయ్యి నేను వెళ్ళిపోతా, తర్వాత నీ బాధను అర్థం చేసుకోవటానికి ఒక 10 మాటలు మాట్లాడటానికి, ఇటువంటి అంశం గురించి చర్చించడానికి అటువైపు మీ తల్లిదండ్రులు సరిపోరు, నేను ఉండను అని అనే మాట చాలా మంచి మాట అమ్మా. మీ పేరెంట్స్ మాకు ఫోన్ చేయలే, ఓకే? మీ పేరెంట్స్ నిన్ను అడిగి వాళ్ళు అలసిపోయి వయసు వచ్చినటువంటి ఆడబిడ్డకు పెళ్లి చేసుకోవాలనేటటువంటి కోరిక తపన ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. ఆ తపనతో ఏంటంటే నీకు చెప్పలేక ఆ అమ్మాయికి చెప్పి, ఆ అమ్మాయి చెప్పలేక ఆ అమ్మాయి మా చేత చెప్పిస్తుంది. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటేనమ్మా, ఎందుచేత ఇప్పుడు అంటే పెళ్ళి అంటేనే ఇష్టం లేదా, లేదంటే పెళ్లి గురించి నీకు ఎటువంటి అభిప్రాయం ఉంది? ఎందుకు నువ్వు పెళ్ళి వద్దు అనుకుంటున్నావు? నీ మనసులో ఎవరైనా ఉన్నారా? అదేం లేదు సార్, నాకు పెళ్ళి అయితే వద్దు సార్. పెళ్లి మీద నాకు ఇంట్రెస్టే లేదు సార్. కారణం ఏంటమ్మా? మీ అభిప్రాయాన్ని మేము గౌరవిస్తాం, అందరికీ పెళ్లి అంటే నచ్చాలని ఏం లేదు సార్. పెళ్ళి అంటే నాకైతే ఇష్టం లేదు సార్, అంతే. అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది కదమ్మా, నేను పెళ్లి చేసుకోకూడదు అని అనుకోవటానికి. నువ్వు ఏదైనా చూసుండొచ్చు, ఎక్కడైనా గమనించుండొచ్చు, ఏదైనా బాధపడి ఉండొచ్చు. ఇదివరకు మనం మాట్లాడుకుని చాలా సందర్భాల్లో మాట్లాడుకున్న మనసులో ఎవరో దాగున్నారు, అతన్ని అయితే పెళ్లి చేసుకుంటాను కాబట్టి ఈ పెళ్లి వద్దంటాను, ఆ కాన్సెప్ట్ నాకు వినిపించట్లేదమ్మా. ఇక్కడ ఏంటంటే బహుశా శ్రీదేవి ఏదో చెప్పవలసింది మనసులో దాగుంది, కానీ అది చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు అనిపిస్తుంది. బహుశా ప్రాణ స్నేహితురాలతో కూడా షేర్ చేసుకోలేనటువంటి అంశంగా నాకు అనిపిస్తుంది. కాబట్టి దివ్యాని మనం కాల్లోంచి తప్పిస్తే బహుశా శ్రీదేవి ఓపెన్ అవుతుందేమో అన్నది నా అభిప్రాయం. ఏం శ్రీదేవి, ఆ పని చేద్దామా? మీరు ఏమైనా ఓపెన్ గా మాట్లాడతారా? ఆమె నాతో కూడా షేర్ చేసుకోవాలంత ఏదో ఉంది, ఆమె మనసులో బయట పెట్టట్లేదు. నేను కాల్ కట్ చేస్తున్నాను సార్, మీరు మాట్లాడతారు. నేనేమంటున్నానంటేనమ్మా, బహుశా ఏంటంటే నువ్వు ఏదైతే పాత్రను పోషించావు ఇప్పుడు వరకు అది 50% వరకు సఫలమైంది. అంటే ఏంటంటే ఈ అమ్మాయిని మా వేదిక వరకు తీసుకొచ్చి మా చేత మాట్లాడిపించడానికి, దానికి ఆ అమ్మాయి మాట్లాడటానికి అంగీకరించడం అనేది ఒక 50% అయ్యింది. కాబట్టి నెక్స్ట్ 50% తన మనసులో ఏం దాగుంది అనేది మేము తెలుసుకున్న తర్వాత అవసరమైతే కనుక మేము మళ్ళీ నీకు కమ్యూనికేట్ చేసి అసలు బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది నీకు తెలియపరుస్తాం అమ్మా. ఓకేనమ్మా, బాయ్ అమ్మా, మళ్ళీ కలుద్దాం.
ఈ పద్ధతిలో కూడా మాట్లాడకూడదేమో, ఏదన్నా 4 walls మధ్యన ఒక క్లినికల్ రూమ్లో మాట్లాడేటటువంటి అంశంగా నాకు అనిపిస్తుంది. కానీ ఈరోజు ఏంటంటే బహుశా ఈ అవకాశం మళ్ళీ రాదేమో అనేటటువంటి ఉద్దేశంతో మళ్ళీ నువ్వు మాకు అంగీకరించకపోవచ్చు, రావచ్చు రాకపోవచ్చు, ఇలాంటి రకరకాల ప్రాబిలిటీస్ ఉన్నాయి. కాబట్టి ఇది కాన్ఫిడెన్షియల్ డిస్కషన్ కాబట్టి నువ్వు నీ పేరు వరకే బయటకు వచ్చింది, నువ్వు ఎవరు ఏంటి ఎక్కడ అనే పూర్వాపరాలు తెలియవు. కాబట్టి ఇప్పుడు దివ్య కూడా కాల్ నుంచి కట్ అయింది కాబట్టి నువ్వు ఫ్రీగా మాతో మాట్లాడాలని నా కోరికమ్మ. తప్పకుండా సార్. కాకపోతే మీ విషయం నేను ఒప్పుకుంటాను సార్. మీరు ఇంతవరకు ఏమేమి మాట్లాడారో అన్నిటికీ నేను ఒప్పుకుంటాను. కానీ నేను మాత్రం పెళ్లి చేసుకోవడానికి మాత్రం సిద్ధంగా లేను సార్. నాకు నా జీవితంలో జరిగింది చాలా అంటే చాలా, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా ఏగాను సార్. మగవాళ్ళంటేనే అబ్బా అనిపించేటట్టు ఉంది సార్. వద్దు సార్, నాకు పెళ్లి అయితే వద్దులేనా వద్దు. ఇప్పుడు నేను ఇందాక ఒక మాట చెప్పాను కదమ్మా, ప్రైమరీ పాయింట్. ఆ అమ్మాయి ఏదో మనకు ఫోన్ చేసింది, ఆ అమ్మాయిని ఏమో వచ్చి తల్లిదండ్రులు ఈ అమ్మాయిని రాయబారం పంపించడం వల్ల నీ చేత పెళ్లికి ఒప్పించుకోవటం అనేది కంకణం కట్టుకోలేదు మేము. కారణాలు చెప్తే కనుక కొద్దిగా మనుషులు అనేటటువంటిది వాళ్ళు చల్లబడతారు. ఓహో ఇంత జరగటం వల్ల ఈ అమ్మాయి ఇటువంటి నిర్ణయం తీసుకుంది అనేటటువంటిది నువ్వు చెప్పలేకపోతున్నావు. వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పద్ధతిలో అది కూడా నువ్వు ఒప్పుకుంటే కనుక ఇది రివీల్ చేయొచ్చు, ఈ విధంగా మా తల్లిదండ్రులతో నా ఫ్రెండ్తో మాట్లాడచ్చు అని నువ్వు పర్మిషన్ ఇస్తే కనుక నీ కాన్ఫిడెన్షియాలిటీ అనేది మేము బ్రీచ్ చేసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి తర్వాత పెళ్లికి నువ్వు అంగీకరిస్తావా, వాళ్ళు పెళ్లి గురించి వాళ్ళు ప్రెషర్ పెడతారా లేదా అనేది తర్వాత చూద్దాం. చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సార్ నేను ఏ వరకు షేర్ చేసుకోలేదు మా ఇంట్లో వాళ్ళతో, కానీ ఇప్పుడు నాతో మాట్లాడిన నా ఫ్రెండ్ తో కానీ కూడా నేను షేర్ చేసుకోలేదు సార్. అంత బాధను అనుభవించి ఇప్పటిదాకా వచ్చాను సార్. నా చిన్నప్పుడు సార్ నాకు ఒక 12 ఏళ్ళు ఉంటాయేమో. అప్పుడు నా ఇంటి పక్కన ఒక అంకుల్ ఉండేవాడు. ఆ అంకుల్ తో మాడుకునే వాళ్ళు, నార్మల్ గా పిలిచేవాడు. నన్ను ముట్టుకోవడం, ప్రైవేట్ క్లాస్ లో ముట్టుకోవడం, అది సో నేను అప్పుడు అన్నాను, అంకుల్ మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, నేను మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను అని అంటే తను అప్పుడు నన్ను వదిలేశాడు. తర్వాత ఇంటర్లో ఏంటంటే చదువుకునే వాళ్ళం, అందరూ ఉండేవాళ్ళం. కానీ మా సార్ మాత్రం నా వెంట పడి అది ఇది మాట్లాడడం కానీ, మా సార్ని తలుచుకుంటే తన గురించి చెప్పాలంటే నాకు అలా ఉంది సార్. ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసేవాడు, ఏది పడితే చేసేవాడు, ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాళ్ళు. చాలా అంటే చాలా మాట్లాడేవాడు సార్. నేను అసలు దానికి ఆన్సర్ ఇవ్వలేక మళ్ళీ ఎక్కడ నా చదువు డిస్టర్బ్ అవుతుందో నేను ఏమనే దాన్ని కాదు సార్. చెప్పలేదమ్మా శ్రీదేవి, ఎవరికి చెప్పలేదా నువ్వు? లేదు, మేము ఎవరికి చెప్పలేకపోయాను. ఆ సిచ్యువేషన్ నేను ఎవరికి చెప్పుకోగలను సరే. నేను అందరు ముందర బ్యాడ్ అవుతానేమో, నువ్వు చనువియకపోతే వేరే వాళ్ళు ఎందుకు నీ దగ్గరకు వస్తారు అని నా టాపిక్ వస్తదేమో అని నేను ఎవరికి కదమ్మా. ఇంట్లో సపోర్టివ్ అట్మాస్ఫియర్ ఏనమ్మా? ఇంట్లో అంటే అమ్మ నాన్న అర్థం చేసుకునే వాతావరణమేనా మీ ఇంట్లో? సార్ ఇంట్లో వాళ్ళు చెప్తే అర్థం చేసుకున్నారంటే మీ దాకా రాదేమో సార్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్. నాకు తెలిసి మా ఇంట్లో వాళ్ళు అసలు, మా డాడీ ఒక డ్రింకర్ సార్, మా మమ్మీ నన్ను ఇప్పటిదాకా చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నన్ను ఆ పని ఈ పని చేసి నన్ను ఇప్పటిదాకా చదివించింది మాత్రం మా అమ్మనే సార్. ఇప్పుడు మా డాడీ మంచిగా పడ్డాడేమో కానీ మంచిగా ఉన్నప్పుడు అయినా వర్క్ చేసి మమ్మల్ని పెంచలేదు సార్. తను తాగి వచ్చి మా మమ్మీని అట్లా పడితే అట్లా కొట్టేవాడు సార్. డిగ్రీలో సార్ ఇలానే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు సార్, మేము అందరం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. అయితే ఒక రోజు మా ఫ్రెండ్ బర్త్డే ఉంది, సో అందరం కలిసి వెళ్ళాము జాలీగా బయటికి. సో ఒక రోజు నా మీద కూల్ డ్రింక్ పడ్డది బర్త్డే రోజు. సో అలా వాష్రూమ్కి వెళ్ళి నేను క్లీన్ చేసుకుంటుండే నా ఫ్రెండ్ వచ్చి అలా నడుము పట్టుకోవడం, గిచ్చడం, ప్రైవేట్ క్లాస్ లో ముట్టుకోవడం, ఎట్ల పట్ల అట్లా కిస్ చేయడం. అక్కడ ఫ్రెండ్ కూడా నన్ను అలా చేస్తుంటే నేను ఇంకెవరిని నమ్మాలి సార్. జాబ్ లో జాయిన్ అయ్యాను సార్. అక్కడ మేనేజర్ ఓకే అలా అక్కడ మంచిగా అనిపించింది సార్. మేనేజర్ చాలా మంచోడు, నాతో కాదు అందరితో పాటు కూడా మంచిగా ఉన్నాడు సార్. ఒకరోజు మేమందరం ట్రిప్ కి వెళ్ళాం సార్. ఆఫీస్ నుంచి ఒక ట్రిప్ కి వెళ్ళాము. డిఫరెంట్ రూమ్స్ తీసుకున్నాము, సపరేట్ గా ఉన్నాము. సో తను ఒక రోజు వచ్చాడు నా రూమ్ కి. ఏమైందో తెలియదు సార్ నాకు ఆ రోజు. సడన్గా నేను పడిపోయాను. సో మార్నింగ్ లేసే వరకు తను నా పక్కన ఉన్నాడు. ఏంటిది నా
పక్కన ఉన్నాడు ఏంటి అనుకున్నాను. సో అయిపోయింది సార్. అప్పటికే నాకు తన మీద గుడ్ ఒపీనియన్, ఎవరితో ఏమి మిస్బిహేవ్ చేయలేదు కదా, మంచిగా ఉన్నాడు కదా, సరే మ్యారేజ్ చేసుకుందామని నాకు ఒక థాట్ వచ్చింది. సో ఇదే విషయం వెళ్ళి నేను తనకి చెప్పాను, సరే ఇలా ఏదో అయిపోయింది, నాకు నీ మీద మంచి ఒపీనియన్ ఉంది, మీరు కూడా నా మీద మంచి ఒపీనియన్ ఉంది కదా, మ్యారేజ్ చేసుకుందాం సార్ అని చెప్పాను. సో తను అప్పుడు నాకు చెప్పిన సమాధానం ఏంటంటే, నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యిందమ్మా, కావాలంటే నేను నిన్ను ఉంచుకుంటాను, నీకే ఫిజికల్ గా కానీ దేంట్లో అయినా సరే నేను హెల్ప్ చేస్తాను, ఫైనాన్షియల్ అయినా సరే నేను ఉంచుకుంటాను అని చెప్పాను. నాకు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు సార్. తనని ఇంకా కొట్టేసి అటు నుంచి వెళ్ళిపోయాను సార్. ఇంకా జాబ్ మానేశాను, అన్ని మానేశాను, ఇంట్లో ఉన్నాను, డిప్రెషన్ లో ఉన్న టైంలో అసలు మా ఇంటి ముందు ఉండే ముసలోడు కూడా నన్ను అడ్వాంటేజ్ చేసి తీసుకున్నాడు సార్. అసలు నేను ఇవ్వని నమ్మాలి సార్, ఈ ప్రపంచంలో అసలు అబ్బాయిలు ఇలా ఉంటారా, ఏం చెప్పలేకపోతున్నాను సార్. ఆ టైం వరకు ముసలోడు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా బాధపడుతున్నా, నాలో నేను కుమిలిపోతున్నాను సార్. చెప్పండి సార్, ఏం చేయమంటారు నన్ను? చెప్పడానికి మాటలు కూడా సరిపోవమ్మా. ఎందుకంటే ఒక ఆడపిల్ల బహుశా నేనైతే మాత్రము ఇటువంటి అబ్యూజ్ని డెత్తో కంపేర్ చేస్తానమ్మా. డెత్ అంటే మానసికంగా చనిపోవటంతో కంపేర్ చేస్తాను. అంటే అందులో మోస్ట్ డిఫికల్ట్ ఫేస్ ఫర్ యూ. అన్ని ఫేసెస్ డిఫికల్టే, ఓకే, ఏది నువ్వు ఇంటర్మీడియట్లో కానీ 10th కానీ ప్రతి ఫేసు డిఫికల్టే. కానీ ఊహ తెలియనటువంటి ఒక ఫేస్ ఉంది చూడు, ఆ 12 సంవత్సరాల వయసు అప్పుడు ఆ ఫేసు, ఆ దుర్మార్గుడు ఎవడైతే కనుక నీతో ఆట పాట అనుకుంటూ చండాలంగా ప్రవర్తించినట్టు ఉంటుంది చూడండి, అది అన్నిటికంటే అతి భయంకరమైనటువంటి సంక్షోభం అమ్మ. మిగతా చోట్ల ఎంతో కొద్ది గొప్ప నీకు ఊహ తెలుసు, ఒక ఆలోచన ఉంది, ఒక జడ్జిమెంట్ ఉంది, ఒక మనిషి నుంచి ఒక వాతావరణం నుంచి బయటపడేటటువంటి దానికి ఒక అవకాశం ఉంది. బహుశా ఇప్పుడు నిన్ను ఇవన్నీ చెప్పిన తర్వాత అయినా పర్లేదమ్మా, నీకు మంచి మొగుడు వస్తాడు, నువ్వు పెళ్లి చేసేసుకోవమ్మా, అని నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు, మీ అయ్యలాగా ఉండడు, నువ్వు చూసినటువంటి మిగతా నలుగురు మగాళ్ళలాగా ఉండడు అని చెప్పడానికి నాకు ధైర్యం సరిపోవట్లే. నిజంగా నేను చెప్తున్నాను కదా, నాకు ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే ఈ వాస్తవాలను అన్నీ కూడా జీర్ణించుకుని ఈరోజు నువ్వు బయటపడి ఈరోజు మనసు విప్పి మాతో మాట్లాడుతున్నావు చూడు, అది చాలు, అది చాలమ్మా. ఎందుకంటే కనుక ఈరోజు నువ్వు ఆ బాధ నుంచి నిన్ను సేద తీర్చి బయటకు వేయగలిగితే కనుక నీ మనసులో ఉండేటటువంటి బాధను తీసి నిన్ను ఒక మనిషిలాగా నిన్ను బయట ప్రపంచంలో ఒక నమ్మకంగా, ఎందుకంటే ఈ సమాజంలో ఉంది మగవాళ్ళు ఆడవాళ్ళు, ఇటువంటి సమాజంలో మగవాళ్ళని చేదరించుకుంటూ అసహించుకుంటూ నీ జీవితాంతం ఇంకా రానున్న రోజుల నుంచి ఒక 70-80 సంవత్సరాల పాటు నువ్వు ప్రయాణం చేయటం అనేది ఇలా అసహించుకుంటూ చేదరించుకుంటూ ఎంతకాలం బతుకుతావు అనేది నాకు అర్థం కావట్లేదు. మగవాళ్ళు లేనటువంటి ప్రపంచాన్ని మేము సృష్టించలేము, అది ఊహించుకోవటం కూడా కష్టం, అది చేయలేనటువంటి ఒక అంశం. ఒక 5-6 ఒక ప్రస్తావన తీసుకొచ్చావు, ఇంక్లూడింగ్ యువర్ ఫాదర్. వీళ్ళేనా నువ్వు చూసినటువంటి మగవాళ్ళు? వేరే మగవాళ్ళని ఎవరిని చూడలేదా నువ్వు? నిన్ను ఇష్టపడి నిన్ను మంచిగా చూసుకుని నీతో పాటు స్నేహపూరితంగా ఉండి నీ అవసరాలు కావాల్సినటువంటి అవసరాలు తీరుస్తూ నీ బాధను అర్థం చేసుకునేటటువంటి వాళ్ళు ఎవరు లేరా ఈ మొత్తం 23-24 సంవత్సరాల ప్రయాణం? అలాంటి వాళ్ళు ఉంటేనే నేను ఈ స్టేజ్ నేను ఉండేవాళ్ళు దాన్ని కాదు కదా సార్. వాళ్ళకి చెప్పి నన్ను నా బాధను వాళ్ళతో షేర్ చేసుకుని నన్ను ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళు సాల్వ్ చేస్తుండే కదా. అలాంటి వాళ్ళు లేకనే కదా సార్ నేను ఈ సిచ్యువేషన్ లోకి వచ్చింది. తను చూసిన ప్రపంచంలో తనకి కనిపించలా. లేకపోయి ఉండొచ్చు జయ గారు, ఒకటి అది కరెక్టే ఏమో, అది కరెక్టే అయి ఉండొచ్చు. కానీ నేనేమంటున్నానంటేనమ్మా, ఎక్కడో నీకు ఇప్పుడు ఇంప్రెషన్ మారటం కాదు, మగవాళ్ళ గురించి ఇప్పుడు ఇంప్రెషన్ కాదు, మగవాళ్ళ గురించి నీకు ఉండేటటువంటి ఇంప్రెషన్ ఎప్పుడో మారిపోయింది. దానివల్ల ఏమైంది అంటే కనుక చాలా సందర్భాల్లో ఒక అవకాశం ఉండి ఒక ఆలోచన ఉండి ఒక సిచ్యువేషన్ ఉన్నా కూడా చాలామంది మగవాళ్ళతో నువ్వేంటంటే అంటున్నట్టుగా ముట్టినట్టుగా వెళ్ళిపోయేవేమో అనేది నా అభిప్రాయం. లేకపోవటం కాదు, ఎందుకంటే అందరు మగవాళ్ళని ఇదే కేటగిరీలోకి వేయటం అనేటటువంటిది కరెక్ట్ కాదు. అంత స్థాయి డెసిషన్ తీసుకునేటటువంటి అనుభవాలు ఆలోచన శైలి కూడా నీకు ఆ వయసు కూడా లేదు అనేది నా అభిప్రాయం. అందరినీ అదే బుట్టలో వేసి మగవాళ్ళు అందరూ కూడా దుర్మార్గులు చండాలమైనటువంటి వాళ్ళు అనేటటువంటి అంశాన్ని బహుశా నీ బ్రెయిన్లో ఇప్పుడు కాదు ఎప్పుడో నాటుకుపోవటం వల్ల అందరి నుంచి దూరంగా వెళ్ళిపోవటం వల్ల ఆఖరికి నీకేంటంటే మంచి వాళ్ళు తక్కువగా తగిలేరు, చెడ్డవాళ్ళు ఎక్కువగా తగిలేరు. కాబట్టి నీకు ఒక అభిప్రాయం అనేది నీ మానసికంగా ఒకటి క్రియేట్ అయిపోయింది. మగవాళ్ళు ఆ జాతే కరెక్ట్ కాదు, అటువంటి జాతిని నేను చూడటమే తప్పు, అటువంటి జాతిని పెళ్లి చేసుకుని ఒక ప్రయాణం కొనసాగించడం అనేటటువంటిది అసలు నేను ఊహించుకోనటువంటి అంశంగా నువ్వు ఒక నిర్ణయంకి వచ్చేసావు అనేది నా అభిప్రాయం.
నీ బాధను నేనేమి ఇక్కడ తక్కువ చేసి మాట్లాడట్లేదు. నీకు జరిగినటువంటి సంఘటనలు ఏదో జరిగిపోయినాయి అమ్మా, ఈ రోజు నువ్వు మర్చిపోయి నువ్వు ఆటోమేటిక్గా కళ్ళు మూసుకుని నువ్వు ముందుకెళ్ళిపో అనేటటువంటిది అనట్లేదు. నెక్స్ట్ ఏంటి లైఫ్లో నువ్వేమనుకుంటున్నావు? ఇంకో విధంగా నీ జీవితాన్ని చూడటానికి ఊహించుకోవటానికి ఒక అవకాశం ఉందా? నాకు అసలు జీవితం మీద విరక్తి వస్తుంది సార్. నాకు అసలు బతకాలని ఓపే లేదు. ఇప్పుడు బతుకుతున్నాను అంటే దానికి కారణం మా అమ్మ. తన వల్లనే నేను ఇప్పుడు బతుకుతున్నాను. ఇంకా మంచిగా బతకాలి అలాంటి థాట్స్ అయితే నా దాంట్లో ఏం లేవు సార్. నేను మానసికంగా చచ్చిపోయాను సార్. కొంతమంది నా అనేటటువంటి వాళ్ళను నమ్మినటువంటి కొంతమంది మనుషులతో ఖచ్చితంగా అన్ని అంశాలు చెప్పుకోవచ్చమ్మా, అందులో తప్పులేదు. చెప్తే లాభం ఏంటి డాక్టర్ గారు అంటే కనుక చెప్పటంలోనే చాలా వరకు బాధ తరిగిపోతుందమ్మా, చెప్పటంలోనే బాధ తరిగిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే తెలిసి తెలియనటువంటి వయసులో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అది ఏంటో అర్థం కానటువంటి పరిస్థితిలో ఎవరికి మనసు ఇప్పి చెప్పుకోలేం. కానీ ఎప్పుడైతే ఇంటర్మీడియట్ వరకు వచ్చావో, ఎప్పుడైతే ఒక ట్యూషన్ సారో లేదంటే క్లాస్లో మాస్టరో ఒక విపరీతంగా నీతో ప్రవర్తించడం మొదలుపెట్టాడో, అప్పుడైనా కూడా అమ్మకో లేదంటే మీ కజిన్స్కో, ఒక అక్కకో, ఒక తల్లి అన్నయ్యకో, ఒక తమ్ముడికో, ఎవరికో ఒకరికి చెప్పుకోవచ్చు. ఎవరూ లేరు అనేది కాదు ఇక్కడ ప్రస్తావన. చెప్పుకోవటం వల్ల బాధ తగ్గుతుంది. రెండోది ఏంటంటే కనుక నెక్స్ట్ టైం ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఎలా జాగ్రత్త పడాలి, అటువంటి మనుషులు ఒకప్పుడు ఒక బౌండరీ దాటి ఆ విధంగా ప్రవర్తిస్తే కనుక వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేటటువంటి నాదులు లేకపోలేదమ్మా, ఉన్నారు. ఇప్పటికీ మానవత్వం అనేది ఉందమ్మా, మరీ అంత మానవత్వం అనేది మంట కలిసిపోలేదు. నేనేమంటున్నానంటే నీకు జరిగినటువంటి సంఘటనలు ఒక ఎత్తు, జరిగినటువంటి సంఘటనల్ని ఏ విధంగా డీల్ చేయలేకపోయావు అనేది రెండో అంశం. ఒకటి చెప్పుకోలేకపోయా, పనిష్ చేయవలసినటువంటి విధంగా కొంతమందిని పనిష్ చేసి ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా బుద్ధి వచ్చి ఉండేది. నీతో కాదు ఇంక ఏ ఆడపిల్లతో కూడా ఆడుకునేటటువంటి దానికి అవకాశం ఉండేది కాదు. ఎందుకంటే నీలాంటి వాళ్ళని ఎంతమందితో వాళ్ళు ఇది తీసుకుంటున్నారు. సో అది కేవలం నీకు సంబంధించినటువంటి బాధ్యతే కాదు, సమాజానికి సంబంధించినటువంటి బాధ్యతగా ఆ విధంగా నువ్వు అడుగు వేసి ఉంటే బాగుండేది. డాక్టర్ గారు అన్నట్టు నువ్వు సైలెంట్ గా ఉండిపోవడంతో వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ కదా. నెక్స్ట్ ఇలాంటి పిల్ల ఇంకొక శ్రీదేవో ఇంకొకరు ఎవరో తగులుతారు, వాళ్ళు అది కంటిన్యూ అయ్యేది కదా. నువ్వు ఆ రోజే తిరగబడినట్లయితే, అంటే నువ్వు తిరగబడ్డావు, నువ్వు సేఫ్ జోన్లో ఉన్నావు, కాదనట్లేదు. కానీ ఎవరికైనా నువ్వు ఎక్స్ప్రెస్ చేసినట్లయితే, వాళ్ళు కొంచెం పనిష్మెంట్ దొరికినట్లయితే, అంటే జయగారు అటువంటి వ్యక్తులకి బలం ఏంటంటే కనుక వీళ్ళ అమాయకత్వం. ఇది మనసులోనే దాగిపెట్టుకోవాలి, ఇది బయటకు చెప్పకూడదు. బయటకు చెప్తే కనుక నన్నే వక్రీకరిస్తారేమో, నా ఆలోచనే తప్పు, నువ్వే అంత చనువు ఇచ్చావనేటటువంటి భయంతో చాలా మంది ఆడపిల్లలు ముందుకు వచ్చి ఇటువంటి అంశాలు చెప్పరు. అవును. ఇప్పుడు నెక్స్ట్ ఏమనుకుంటున్నావు అంటే నువ్వు అంటే ఇంకా పెళ్ళి అనే ప్రస్తావన తీసి పక్కన పెట్టేసావు అనేది నాకు అర్థమవుతుందమ్మా. కానీ నాన్న ఎలాంటి వాడన్నా తీసి పక్కన పెట్టేసే, నీకు అమ్మ మీద ఒక గౌరవం ఉంది, అమ్మ మీద ఒక ప్రేమ ఉంది. ఏ అమ్మా ఈరోజు శ్రీదేవికి 24 సంవత్సరాలు వచ్చింది, పెళ్ళి ఎందుకు చేయట్లేదమ్మా అనేటటువంటి ప్రశ్నకి ఎటువంటి బదులు చెప్పగలదు మీ అమ్మ? మా అమ్మాయికి ఇటువంటి సంఘటనలు అన్నీ జరిగినాయండి, మగజాతి మీదే ఒక అసహ్యం కలగటం వల్ల పెళ్ళి అనే ప్రస్తావన తీసుకురావట్లేదు, మా అమ్మాయి పెళ్ళి చేయాలనేటటువంటి ఉద్దేశం నుంచి మేము అందరం విరమించుకున్నాం అనేటటువంటి మాట మీ అమ్మగారికి చెప్పగలరా? చెప్పలేరు. అమ్మా నాన్నలకి ఏం చెప్పాలి అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం అమ్మ. బహుశా నీకు ఆ మెచ్యూరిటీ లేదేమో అనేటటువంటిది నా ఆలోచన. కాబట్టి ఆ అంశాన్ని కూడా మేము వాళ్ళకి తెలియపరుస్తాం, అంటే చెప్పే విధంగా తెలియపరుస్తాం. ఒకప్పుడు నువ్వు వద్దు సార్, ఇది కంప్లీట్గా నాకు కాన్ఫిడెన్షియల్ పర్సనల్ ఇష్యూ, ఇప్పటికీ కూడా నాకు అలాగే అనిపిస్తుంది, నా అనేటటువంటి వాళ్ళకి చెప్పి నాకు వాళ్ళని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదంటే మేము ఒక్క అడుగు కూడా ఆ దిక్కును ముందుకేయం. పెళ్ళి అనే ప్రస్తావన గురించి మాట్లాడవు. కేవలం నువ్వు అనుకుంటే కనుక ఈ డిప్రెషన్ నుంచి నన్ను బయటకు వేయండి, నా ప్రశ్నలకి బదులు చెప్పండి, సమాజం గురించి నాకు ఏర్పడినటువంటి ఒక ఇమేజ్ని మార్చండి, నా ఆలోచన శైలిని కరెక్ట్ చేయండి అంటే కనుక నీకు హెల్ప్ చేస్తాం. సో ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. నీ పేరెంట్స్తో మేము మాట్లాడాలా వద్దా? సార్ ఒక 2 minutes ఆగుతారా? నాకు అసలు ఏడుపు ఆగుతలేదు సార్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నన్ను అర్థం చేసుకొని దగ్గర తీసుకొని నా బాధను అర్థం చేసుకొని ఇలా మారుస్తాను నీ జీవితము అని అనేవాళ్ళు ఇప్పటిదాకా నాకు పుట్టలేదు సార్. మీరు నాకు దొరికినందుకు నా అదృష్టం అనుకుంటాను నా లైఫ్ లో. అమ్మ టేక్ యూర్ టైం అమ్మ. నేనేమి పుష్ చేయట్లేదు, ఎటువంటి అంశంలో నేను ముందుకు తొయ్యట్లేదు. ఇప్పటి వరకు నువ్వు ఈ సబ్జెక్ట్ మీద ఎప్పుడు ఆలోచించలేదు, చెప్పుకోలేదు కదా. ఆ బాధ తను చెప్పేసరికి మనసు తేలిక పడి ఉంటుంది. ఎవరికైనా ఏదైనా ఒక సందర్భంలో ఫేస్ చేస్తాం డాక్టర్ గారు, ఆడపిల్లలు ముఖ్యంగా ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేస్తూ ఉంటారు కొంతమంది.
కానీ దురదృష్టం అనుకోవాలో ఏమో కానీ ప్రతి పాపం లెవెల్లో అంటే ప్రతి literally level, చెప్పాలి yes, yes. అంటే ఆ అమ్మాయి చెప్పినటువంటి ఏజ్ బట్టి ఎవ్రీ 4 to 5 yearsలో ఒక సంఘటన జరిగింది. ఇంక ఏ విధంగా నమ్మకం వస్తుంది అమ్మాయికి? ఏ విధంగా చెప్పగలం? వీళ్ళని వదిలేసేమో మిగతా వాళ్ళందరూ మంచోళ్ళే దేవుళ్ళని మనం ఎలా చెప్తాం? నీకు వచ్చేటటువంటి మొగుడు మీ నాన్నలాగా ఈ నలుగురిలాగా ఉండడు, మంచోడు ఉంటాడని ఎలా చెప్తాం? ఆ ధైర్యాన్ని కల్పించాలి. శ్రీదేవి చెప్పండి. అమ్మ సారీ అమ్మ, నీ బాధని మేము పూర్తిగా అర్థం చేసుకుంటున్నాం, కానీ దీనికి ఒక ఇమోషనల్ సొల్యూషన్ కంటే ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ అనేటువంటిది కూడా వెతకాలి. నీకు అనుభవం ఆ వయసు లేదు కాబట్టి అమ్మాయిలకి చెప్పాలి అనేది నా అభిప్రాయం అమ్మ. ఎవరు ఎప్పుడు చేశారు, ఎవరు వాళ్ళు అనేటటువంటి ప్రస్తావన కాకుండా జరిగింది ఇటువంటి ఇది. సంఘటనలు జరగటం వల్ల మానసికంగా ఆ అమ్మాయి ఇబ్బంది పడి పెళ్లి వరకు రాలేకపోతుంది. ఒక్కసారి మీ అమ్మాయిని మీ కూతురుగా ఒక మనిషిగా మనం అర్థం చేసుకుందాం. ఆ అమ్మాయి మనసులో ఉండేటటువంటి ఆ డిప్రెషన్ని క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. పెళ్ళికి కాస్త గ్యాప్ ఇద్దాం, కొద్దిగా వ్యవధి ఇద్దాం, ఆ అమ్మాయిని తేరుకునే దానికి ఒక అవకాశం ఇద్దాం. ఆదరాబాదరాగా వయసు వచ్చిందనో లేదంటే డిగ్రీలు ఉద్యోగాలు పెరిగినాయి అనేటటువంటి ఉద్దేశంతో సమాజంలో ఈ వయసులోనే పెళ్లి చేయాలనేటువంటి సామాజిక పరమైనటువంటి ఎక్స్పెక్టేషన్ పరంగా మనం కొట్టుకుపోవద్దు. ఈ అమ్మాయి మనసులో ఉండేటటువంటి బాధని చల్లార్చేటటువంటి ప్రయత్నం మనం అందరం చేయాలి అనేటటువంటి విధంగా నేను నీ పేరెంట్స్కి నేను కౌన్సిలింగ్ చేస్తానమ్మా శ్రీదేవి. ఎందుకంటే కనుకమ్మా ఈరోజు నువ్వు మనసు విప్పి ఈరోజు ఏడుస్తూ మాతో మొత్తం బాధ అంతా చెప్పుకున్నావు. ప్రతి సమయం ప్రతి సందర్భంలో మేము మీకు ఉండకపోవచ్చు. పెద్ద దిక్కుగా ఇదే బాధ నీకు మళ్ళీ గుర్తొస్తే కనుక దానికి సంబంధించినటువంటి బెస్ట్ కౌన్సిలర్స్ ఎవరన్నా ఉన్నారంటే కనుక అది మీ తల్లిదండ్రులే. పేరెంట్స్, ముఖ్యంగా మీ తల్లి. నాన్నగారు ఎంతవరకు మారారో నాకు తెలియదు. నిన్ను మీ అమ్మ అర్థం చేసుకునే విధంగా ప్రపంచంలో ఎవరు అర్థం చేసుకోరమ్మా. మీకు తల్లికి మించిన దైవం ఎవరు లేరు. కాబట్టి ఈరోజు ఇంతవరకు మా వరకు వచ్చావు, ఒక నమ్మకంతో వచ్చావు. మేము ఇచ్చినటువంటి పరిష్కారానికి ఈ విధంగా నన్ను సేద తీర్చి ఒక కౌన్సిలింగ్ చేసి నాకు ఒక నమ్మకాన్ని ఇచ్చినటువంటి పెద్దవారుగా మీకు కనిపిస్తున్నారు నాకు అని చెప్పి బాధపడ్డావు, ఏడ్చావు, గొప్పగా ఫీల్ అయ్యావు. అదే స్థానాన్ని ఈరోజు మాకు ఇచ్చేటటువంటి స్థానాన్ని మీ తల్లికి కూడా ఇవ్వాలి అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా ఈ మాట చెప్తే జయ గారు, మీ అమ్మగారు అదంతా తీసి పక్కన పెట్టమ్మా, పెళ్ళి అనేటటువంటి పద్ధతిలో మాట్లాడతారని నేను అనుకోవట్లేదు. నీ మనసుని మా అందరికంటే బాగా అర్థం చేసుకునే ఒక గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీ తల్లి. నీకు శ్రీదేవి నీ బరువు మొత్తం తగ్గిపోతుందమ్మా. నీ మనసులో ఉన్న బాధ బరువు అమ్మతో చెప్పావు అంటే 100% తగ్గిపోద్ది. పెళ్ళి అనేది తర్వాత నెక్స్ట్ అది ఇప్పుడు వద్దమ్మా, ప్రస్తావన వద్దు. ఫస్ట్ నీకు కావాల్సింది ఏంటంటే ఓదార్పు, బాధ తీరాలి, ఉన్నాము అన్న ఒక ధైర్యం, ఒక నమ్మకం. తర్వాత ఏంటంటేనమ్మా లాస్ట్లో వచ్చేటటువంటిది ఏంటంటే కనుక నువ్వు నా ఎదురుగుంటా కూర్చుంటే కనుక నేను చెప్పేటటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ బట్టి, నేను చెప్పేటటువంటి కొన్ని ఇన్పుట్స్ బట్టి ఇటువంటి సంఘటనలు ఎంత ఫ్రీక్వెంట్గా సొసైటీలో జరుగుతున్నాయి, ఆడపిల్లలు ముందొచ్చి ఏ విధంగా గొంతిప్పి మాట్లాడాలి, సమయస్ఫూర్తితో ఒక ఆలోచన శైలితో అందరినీ అపనమ్మకంతో చూడకుండా కొంతమందిని నమ్మి ముందుకొచ్చి మనసు విప్పి ఎలా మాట్లాడాలి అనేటటువంటి అంశం ఒకటి తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఒకప్పుడు ఇటువంటి సంఘటనలు పునరావృతం అయితే నీ జీవితంలో ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి, ఏ విధమైనటువంటి విధంగా తక్షణ కర్తవ్యంగా ఒక స్టెప్ తీసుకోవాలనేది ఒకటి అర్థమవుతుంది. రెండోది ఏంటంటే కనుక మరీ ఒక మగజాతినే కంప్లీట్గా నీ జీవితాల నుంచి డిలీట్ చేసేసి ఆ జాతికి ఎటువంటి రోలు లేదు, అటువంటి వ్యక్తులతో నాకు ఎటువంటి సంబంధం లేదు అనేటటువంటి అపనమ్మకం ఏదైతే నీ మనసులో క్రియేట్ అయిందో అందులో నమ్మకం కుదిరేటటువంటి విధంగా నేను కొన్ని ఎగ్జాంపుల్స్, కొన్ని ఇన్ఫర్మేషన్ నీ బ్రెయిన్లో పెడతానమ్మా. దాన్ని బట్టి నెక్స్ట్ ఫేజ్లో పెళ్లి చేసుకుంటావు లేదా అన్నది ఒకసారి ఆలోచించు. అయితే కళ్యాణ్ గారు తనకి ఇమీడియట్గా తన మనసులో ఇప్పుడు ఏదైతే మగజాతి అంతా ఇంతే అనే ఒక ఆలోచనకు తను వచ్చిందో ఇమీడియట్గా పోదండి. మీరు కొన్ని రోజుల పాటు తనతో మాట్లాడాలి, కొన్ని సెషన్స్ తీసుకోవాలి. ఎందుకంటే గాయపడిన హృదయం కదా, చిన్నప్పుడు అది కూడా చిన్నప్పుడు ఏమి తెలియని వయసులో కదా. శ్రీదేవి డాక్టర్ గారు చెప్పింది ఒకసారి ఆలకించమ్మా, ఒకసారి అమ్మతో మాట్లాడదాం, తర్వాత నువ్వు ఒకసారి డాక్టర్ గారిని కలుద్దు గాని. తప్పకుండా సార్, తప్పకుండా మాట్లాడండి. ప్రతి ఆడపిల్ల ఆలోచించవలసిన అంశం ఏంటంటే ఇది నేను చెప్పకపోవటం వల్ల, ఇది బహిర్గతం చేసి ఒక యాక్షన్ తీసుకోకపోవటం వల్ల నేను సేఫ్ అవుతానని అనుకోవద్దు. ఎందుకంటే కనుక ఈ క్రూరులు, ఈ మూర్ఖులు, ఈ విధ్వంసకరమైనటువంటి ఆలోచన శైలి కలిగేటటువంటి వాళ్ళు వీళ్ళని పీడోఫైల్స్ అంటారు, లేదంటే అబ్యూజర్స్ అంటూ ఉంటారు. వీళ్ళు చాలా డేంజరస్ సొసైటీ. మీరందరూ ఆడపిల్లలందరూ కంకణం కట్టుకుంటేనే వీళ్ళని బహిర్గతం చేసి సమాజంలో వీళ్ళని శిక్షించేటటువంటి విధంగా మీరు ముందుకెళ్ళచ్చు. ఇది కేవలం నీ వరకు చేసుకునేటటువంటిది ఒకటే కాదు, నువ్వు అందరినీ తట్టి లేపేటటువంటి ఒక కార్యక్రమం కింద ఈరోజు మనం ఎపిసోడ్ మిగలాలి అని అంటున్నాం. భయపడద్దు. వాళ్ళు ఎన్ని బ్లాక్మెయిల్ చేసినా, ఎన్ని పద్ధతులకు, ఎన్ని విధాలుగా మాట్లాడినా మీరు భయపడద్దు, ముందుకు రండి. ఎందుకంటే సమాజంలో మంచితనం అనేటటువంటిది ఉంది, సమాజంలో ఒక న్యాయం అనేటటువంటిది ఉంది. ఇలాంటి వాళ్ళని శిక్ష పడేటటువంటి పద్ధతులు, మార్గాలు ఉన్నాయి. అన్లెస్ అండ్ అంటిల్ మీరు గొంతిప్పి మాట్లాడేంత వరకు ఇవన్నీ ముందుకు రావడానికి అవకాశం లేదు. అర్థమైందమ్మా? తప్పకుండా సార్.
నువ్వు ఓపెన్గా మాట్లాడావు, ఒకసారి డాక్టర్ గారిని కలుద్దు కానీ, ఓకేనా? ధైర్యంగా ఉండు. దివ్యతో కూడా ఒక 2 మాటలు చెప్తామమ్మా. అమ్మ దివ్యతో కూడా, ఎందుకంటే ఆ అమ్మాయి మనకి ఎంతో ఒక ఆశతో, ఒక కోరికతో, ఒక మంచి ఆలోచన అభిప్రాయంతో ఈరోజు మాకు ఫోన్ కలిపింది కాబట్టి దివ్యతో కూడా మేము ఒక 2 మాటలు చెప్తాము. ఎందుకంటే ఆ అమ్మాయి యొక్క సపోర్ట్ సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి ఆ అమ్మాయి యొక్క సపోర్ట్ కూడా నీకు లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఆ అమ్మాయికి కూడా ఇవి 2 మాటలు చెప్తాను నీ పర్మిషన్తో. ఓకేనమ్మా? ఓకే సార్. రైట్, ఓకే అమ్మా. మళ్ళీ కలుద్దాం క్లినిక్లో. అమ్మానాన్నతో పాటు అమ్మానాన్నతో నేను మాట్లాడతాను, ఫోన్ చేసి మాట్లాడతాను అమ్మానాన్నతో పాటు కలిసి మీరు అందరూ కలిపి నా దగ్గరికి వద్దురుగా నా క్లినిక్కి. ఓకేనమ్మా? తప్పకుండా సార్. ఓకే సార్. రైట్. అంటే అది ఎలాంటి బాధ అంటే మేడం, అది బహుశా అనుభవించేటటువంటి వాళ్ళకి తప్ప ఇంకొకరికి ఎవరికి కూడా ఆ బాధ తెలియదు. ఎందుకంటే అది ఈ అమ్మాయి ఇంత డిస్క్రిప్టివ్గా చెప్తుంది. చాలామంది ఇటువంటి ఆడపిల్లలు PTSD అంటారండి, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటారు. అంటే ఎంత ట్రామా అంటే కనుక ఆ ట్రామా వాళ్ళకి నిద్రలో కానీ, రేపొద్దున పెళ్ళి అయిన తర్వాత కానీ, భార్యాభర్తలుగా జీవితం ఉండేటప్పుడు కానీ ఇవన్నీ ఆ గుర్తులు, ఆ జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి. ఈరోజు ఈ అమ్మాయి ఏంటంటే ఆ జ్ఞాపకాల వల్ల పెళ్ళే చేసుకుంటుంది. అది వేరు. కొంతమంది ఆడపిల్లలు ఏంటంటే తల్లిదండ్రుల భయము, లేదంటే సమాజం యొక్క పట్టింపులు పంతాల వల్ల కానీ పెళ్లి వరకు చేసేసుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత కూడా వాళ్ళకి ఆ జ్ఞాపకాలు పదే పదే గుర్తొస్తూ ఉంటాయి. ఎందుకు నేను బానిస అయ్యాను, ఆ క్షణంలో నేను ఎందుకు మాట్లాడలేకపోయాను, నేను ఎందుకు ఏకాకిని అయ్యాను అనేటటువంటి బాధ అనుక్షణం వాళ్ళని బాధ పెడుతూనే ఉంటుందమ్మా. దీన్ని కౌన్సిలింగ్ ద్వారా మనం దూరం చేయొచ్చు డాక్టర్? కౌన్సిలింగ్ ద్వారా చాలా వరకు ఇటువంటి ఇమోషన్స్ని తగ్గించవచ్చమ్మా. బాధనైతే కనుక పూర్తిగా తీయలేము, ఆ జ్ఞాపకాలను అయితే కడిగేలేము. కానీ అది చెప్పుకునే దానికి కౌన్సిలింగ్ అనేది ఒక అవకాశం, ఒక ప్లాట్ఫామ్. దాంతోపాటు ఒక సపోర్ట్ సిస్టమ్ అనేది అమ్మాయికి ఇప్పుడు ఈ అమ్మాయికి లభించినట్టుగా ఒక నమ్మకం నడిపిస్తావు. ఓకే, ఈ బాధను వినటానికి 4 మనుషులు ఉన్నారు, ఈ బాధను అర్థం చేసుకోవడానికి ఒక మనిషి ఉన్నాడు, ఈ బాధ గురించి మాట్లాడి నాకు ఒక దారి చూపెట్టేటటువంటి దానికి ఒక దిక్కు ఉన్నది అనే ఒక నమ్మకం వచ్చినప్పుడు అద్భుతంగా ఉంటుందమ్మా. కానీ శ్రీదేవి చెప్తా ఉంటే ఒక ఆడపిల్లగా వింటుంటేనే ఎంత బాధ అనిపిస్తుందంటే నాకు నోట్లోంచి మాట రాలేదు, మొత్తం పూర్తిగా అలా వింటూ ఉండిపోయాను. ఇలా బాధపడే పిల్లలు పాపం ఎలా, కళ్యాణ్ గారు చాలా గౌరవం. మృగాల మధ్యలో బతుకుతున్నామా అనిపించేస్తుంది ఒక్కొక్కసారి ఆలోచిస్తే. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF.